సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే చాలా డిసీజులు ఉంటాయి. బట్ అందులో మోస్ట్ కామన్‌గా వచ్చేది చూసుకుంటే గనక మీకు అందరికి తెలిసిందే సిఫిలిస్ కావచ్చు, షాంక్రైడ్ కావచ్చు, లేకపోతే హెర్పీస్ సింప్లెక్స్ కావచ్చు, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ కావచ్చు, లేకపోతే జెనిటల్ వార్డ్స్ కావచ్చు, చివరికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అండ్ అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ కావచ్చు. ఇట్లాంటివన్నీ మనకి ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల ఇవన్నీ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇందులో అన్నీ మనం చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒక వీడియోలో. నేను జస్ట్ చిన్న చిన్న ఇంపార్టెంట్ డిసీజ్ల గురించి మీకు నేను బ్రీఫ్గా చేస్తూ ఉంటాను. సో ఈ షాంక్రైడ్ అనుకుంటే కనుక ఈ షాంక్రైడ్ అనేది ఏంటంటే పెయిన్ఫుల్ అల్సర్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే జెనిటల్ ఏరియాలో ఉంటాయి మెయిన్గా. సో జెనిటల్ ఏరియాలో మేల్లో అయితే కనుక అంగం యొక్క చర్మం లోపల ఉండొచ్చు, అంగం చర్మం బయట కూడా ఉండొచ్చు. ఇవి చాలా పెయిన్ఫుల్ అల్సర్స్ ఉంటాయి. ఆ అల్సర్స్ ఫామ్ అయ్యింది అంటే అక్కడ ఒక రకమైన వైటిష్ ఎల్లో కలర్ డిశ్చార్జ్ వస్తుంటుంది. సైజు చూసుకుంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఫామ్ అయ్యే అవకాశాలు, అంటే 1 సెంటీమీటర్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ షాంక్రైడ్ వచ్చింది అంటే గజ్జలలో బిల్లలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ బిల్లలు కూడా మళ్ళీ ఓసారి యాబ్సెస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది సిస్టమిక్గా అంత పోదు, బట్ జెనిటల్ ఏరియాలో బాగా ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ ఈ షాంక్రైడ్ కనుక అబ్బాయిలకు వచ్చింది అంటే ఇంటర్ కోర్స్ చేయడం వల్ల అమ్మాయిలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎనీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎప్పుడు వస్తుంది అంటే కలయిక, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి పాకే అవకాశాలు ఉంటాయి. కొందరికి అవి పాకినా కానీ ఇమ్యూనిటీ బాగుండడం వల్ల ఓసారి బయటపడదు. వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అవి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో షాంక్రైడ్ అంటే మామూలుగా పెయిన్ఫుల్ అల్సర్స్. మామూలుగా మగవాళ్ళకి చూసుకుంటే కనుక అంగం యొక్క లోపల, చర్మం లోపల అండ్ చర్మం బయట ఏదైతే ముందర ఫోర్ స్కిన్ అంటామో ఆ స్కిన్ మీద మనకు అల్సర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. దీన్నే మనం షాంక్రైడ్ అల్సర్స్ అంటాం. ఒకవేళ సిఫిలిస్ చూసుకుంటే కనుక ఎర్రటి కురుపుల్లాగా వస్తూ ఉంటాయి. ఇవి మామూలుగా బాడీలో ఎక్కడైనా రావచ్చు. మోస్ట్ కామన్గా జెనిటల్ ఏరియాలో వస్తూ ఉంటాయి. ఇవి పెయిన్లెస్ అల్సర్స్. ఎప్పుడైతే పెయిన్లెస్ ఉందంటే అది సిఫిలిస్గా మనం చూడాలి. ఒకవేళ పెయిన్ ఉందంటే షాంక్రైడ్గా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో సిఫిలిస్ కూడా మ్యూచువల్గా మనకు ఏమంటారు ఇంటర్కోర్స్ చేసినప్పుడు అబ్బాయిల నుంచి అమ్మాయిలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నట్టు.